తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 11 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగైంది. అంటే గత రబీలో పోల్చుకుంటే ఈ రబీకి 4 లక్షల ఎకరాలు మొక్కజొన్న పంట సాగు పెరగడం జరిగింది. అయితే ఈ మొక్కజొన్న పంట అయినా ఇంకా ఆహార పంటలు దాదాపు 23 పంటల కేంద్రం మద్దతు ధర ప్రకటించి అందులో కొన్ని పంటలే అంటే సోయాబీను, శనగ కొన్ని పంటలకు కొని మిగిలిన పంటలకు కూడా కొనలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులున్నా ఎంత ఆర్థిక సంక్షోభం ఉన్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో రైతులకు సంబంధించినటువంటి దాంట్లో రైతుల పక్షం నిలబడి రైతులను ఆదుకునే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగమే ఇవాళ మన దగ్గర పండినటువంటి మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉన్నది. అంటే మార్కెట్ ధర దాదాపు 17 నుంచి 1800 మార్కెట్లో ధర ఉంటే కనీస మద్దతు ధర 2400 రూపాయలు ఉన్నప్పటికీ ఒక్కొక్క రైతు ఎకరానికి దాదాపు 25,000 నష్టపోతున్నటువంటి పరిస్థితిలో ఆ రైతులను ఆదుకోవడం కోసం ఇవాళ ఎంత ఆర్థిక ఇబ్బంది అయినప్పటికీ కూడా ఖచ్చితంగా కొనుగోలు చేయడం ఒక ఆలోచనతో ప్రభుత్వాన్ని నిర్ణయం చేసుకొని ఇవాళ మొక్కజొన్న కొనుగోలును రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. నేను పంట చేతికొచ్చి నుంచే అంటే పోయిన నెల మొదటి వారం నుంచే నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారిని ప్రత్యేకంగా కలిసి ప్రతి ఒక్క మొక్కజొన్న రైతు ఎకరానికి 25,000 రూపాయలు నష్టపోతూ ఉన్నాడు, ఖచ్చితంగా కొనాల్సిందని చెప్పేసి వాళ్ళతోటి మెప్పించి మాట్లాడి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేసే విధంగా ప్రయత్నం చేసినాం. ఎందుకంటే ఒక రైతుగా నేను రైతు సమస్యల మీద పనిచేసిన వ్యక్తిగా ఖచ్చితంగా రైతుల పక్షం నిలబడని ఒక ఆలోచనతో నేను వాళ్ళని కోరడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు. అంటే ఇదే పంట కాదు, నేను రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నన్ను చాలామంది అడిగిర్రు మొక్కజొన్న కొంటారా కొనంటే నేను ఒకటే చెప్పిన అందరికీ, మీరు ఎట్టి పరిస్థితుల్లో అమ్ముకోకండి, ఖచ్చితంగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. వానాకాలంలో ఇదే పరిస్థితి అయింది, ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పినప్పటికి కూడా సగం మంది తొందరపడి అమ్ముకున్నారు. అమ్ముకోవడం వల్లనే చాలామంది నష్టపోయారు. అందుకనే ఈ రబీలో కూడా నేను చాలామంది రైతులకు చెప్పినా, మీరు తొందరపడి అమ్మకండి. ఇదే పంట కాదు, ఏ పంట అయినా మనం తొందరపడి అమ్ముకోవడం వల్ల మనం మన అవసరాన్ని ఆసరా చేసుకొని వ్యాపారస్తులు మన నిండా ముస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోయిన ఈ రోజున కూడా అంతే, 40-50 వేల ఎకరాల నుంచి 20,000 ఎకరాలకు పడిపోయింది సాగు, పంట లేదు. వ్యాపారస్తులు మనల్ని మభ్యపెట్టి అనేక రకాల ప్రలోభపెట్టడంతో ఎగబడి మనం అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఆసరా చేసుకొని ధరను తగ్గించారు. అట్లా రైతులు ఒక సంఘటితంగా ఉండి ఖచ్చితంగా మాకు ధర వస్తేనే అమ్ముతాము అనేటటువంటి పరిస్థితికి వచ్చినాడు ఖచ్చితంగా మన గిట్టుబాటు ధర అనేది వస్తుంది. ప్రత్యేకంగా ఈ మొక్కజొన్నకు సంబంధించిన దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సహకారం చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా కొంత దీంట్లో ఆర్థికంగా సాయం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి చేదోడుగా నిలబడితే రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే కనీస మద్దతు ధర నిర్ణయించి వదిలేస్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వాల మీద వదిలేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాడన అవుతూ ఉంటున్నది. అందుకని కేంద్ర ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచన చేసి ఈ మొక్కజొన్న కాదు, కనీస మద్దతు ధర ఉన్నటువంటి ప్రతి పంటను కూడా కొనుగోలు చేసే విధంగా కేంద్రం అడుగులేయాలి. మీ అందరి రైతులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మరోసారి ఈ సందర్భంగా, మొక్కజొన్న అట్లాగే పత్తి, శనగ, సోయాబీన్ ఈ పంటలలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము అమెరికాతో చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో, వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో, అక్కడి పంటలు ఇక్కడ దిగుమతి చేయడానికి గతంలో వేరే దేశం నుంచి ఇక్కడికి వస్తుంటే ఇక్కడ ట్యాక్స్లు వేసేది, సుంకాలు వేసేది. ఇవాళ మోడీ గారు అమెరికాతో ఒప్పందం చేసుకునేటప్పుడు మీరు ఏ పంటలను మాకు పంపండి, మేము సుంకం లేకుండా తీసుకుంటామని చెప్పేసి ఒక ఒప్పందం చేసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి మొక్కలు రేపు రాబోయే రోజుల్లో మన దగ్గరికి వస్తాయి. అట్లే సోయా వస్తుంది, ఆయిల్ సీడ్లు వస్తాయి, పప్పు దినుసులు వస్తాయి. అప్పుడు మన దగ్గర వండేటటువంటి పంటలకు కూడా ధర పడిపోయే పరిస్థితి ఉంది. రేపు రాబోయే రోజుల్లో మొక్కజొన్న 1500 కంటే కూడా ఉండలేని పరిస్థితి, ఎందుకంటే తక్కువకు వస్తుంది కాబట్టి అదే కొంటారు ఇక్కడ వాళ్ళు. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కొన్ని రైతులకు నష్టపరిచే విధంగా ఉంది. ఇది కూడా మీరు రైతులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనం ఏం చేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం మీద అంటాం, కానీ కేంద్రం ఒకసారి ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత రైతుల మీద చాలా భారం పడేటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడం కోసం ఎన్ని ఇబ్బందుల్లో కొనుగోలు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నది. రైతాంగం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అట్లా వ్యవసాయ శాఖ మంత్రి గారికి కృతజ్ఞతలు చేస్తా ఉన్నాను.